అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిన్నప్పట్నుంచి వింటున్న ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, కాకి పిచ్చుక కథ. పేరు వినగానే ఆ పాత కథేనా అనిపించొచ్చు. కాని ఇందులో ఉన్న పాఠాలు మాత్రం ఎప్పటికీ పాతబడవు. నిజానికి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. అసలు స్వార్థం, స్నేహం, నమ్మకం వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? అయితే కథ మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. స్వార్థానికి మనం కట్టే అసలు వెల ఏంటి? అంటే స్వార్థంగా ఉండటం వల్ల మనం ఏం కోల్పోతాం? ఇది కేవలం కథ కోసం అడుగుతున్న ప్రశ్న కాదు, మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న ఇది. మరి ఈ కథలో దీనికెలాంటి సమాధానం దొరుకుతుందో చూస్తే బహుశా మనం షాక్ అవ్వచ్చు కూడా. ఒక విచిత్రమైన స్నేహం, రెండు విభిన్న స్వభావాల కథ. మన కథ మొదలయ్యేది ఒక దట్టమైన పచ్చటి అడవిలో. అక్కడ ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద రెండు పక్షులు పక్కపక్కనే గూళ్ళు కట్టుకుని ఉండేవి. ఒకటి కాకి, ఇంకొకటి పిచ్చుక. చూడటానికి ప్రాణస్నేహితుల్లాగే కనిపిస్తాయి, కాని వాటి స్వభావాలు మాత్రం ఉత్తరధ్రువం, దక్షిణధ్రువం లాంటివి. మొదట కాకి గురించి చూద్దాం. అబ్బో, అది చాలా తెలివైంది. లోకం పోకడంతా తెలిసిన పక్షి. కాని ఆ తెలివితేటలతో పాటే మనస్సులో కాస్త స్వార్థం కూడా ఉంది. మరోపక్క పిచ్చుక, పాపం చాలా అమాయకురాలు. స్నేహితులండే ప్రాణం పెట్టేస్తుంది. నిజమైన స్నేహమే లోకం అనుకుని బతికే రకం. చూసారా ఎంత తేడా ఉందో? ఇలాంటి ఇద్దరి మధ్య స్నేహమే మన కథకు ఆధారం. ఒక స్వార్థపూరిత లెక్క, స్నేహానికి ఒక పరీక్ష. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒకరోజు పిచ్చుక ఆకాశం వైపు చూసింది. అంతే, మేఘాలన్నీ నల్లగా కమ్ముకుంటున్నాయి. వానాకాలం వచ్చేస్తుందని, తమ గూళ్ళు ఈ వానలకి అస్సలు తట్టుకోలేవని దానికి అర్థమైపోయింది. వెంటనే తన స్నేహితురాలు కాకి దగ్గరికి పరుగున వెళ్ళి, స్నేహితురాలా, మనమిద్దరం కలిసి ఒక గట్టిల్లు కట్టుకుందాం అని చెప్పింది. పాపం పిచ్చుక మంచి ఉద్దేశంతోనే చెప్పింది. కాని ఆ మాటే వాళ్ల స్నేహానికి అస్సలైన పరీక్ష పెట్టింది. పిచ్చుక ఐడియా వినగానే కాకి భలే చెప్పావు అంది. పైకి సరేనన్నా, దాని బుర్రలో మాత్రం ఒక దొంగ ఆలోచన మొదలైంది. దాని ప్లాన్ ఏంటంటే పిచ్చుక చేత కష్టమంతా చేయించాలి. ధాన్యం, మట్టి అంతా పిచ్చుకనే తీసుకురమ్మని చెప్పాలి. తనేమో గట్టి కొమ్మలు తెస్తానని చెప్పి నాటకమాడాలి. ఆ తర్వాత పిచ్చుక తెచ్చిన మట్టిని, వనరుల్ని దొంగచాటుగా తను గూడికే వాడేసుకోవాలి. ఇక పిచ్చుక తెచ్చే ధాన్యం సంగతా హాయిగా కూచుని తినేయాలి. చూసారా ప్లాన్? మొత్తం పిచ్చుక కష్టాన్ని దోచుకోవాలన్నమాట. ఇక పిచ్చుక సంగతి చెప్పేదేముంది? పాపం, తన స్నేహితురాలి మనసులో ఇంత కుట్ర ఉందని దానికేం తెలుసు? గుడ్డిగా కాకిని నమ్మేసింది. తన చిన్న ముక్కుతో అలుపు అనేది లేకుండా మట్టి ముద్దలు, ధాన్యం గింజలు అన్నీ మోసుకొచ్చి అక్కడ పెట్టింది. తన స్నేహితురాలు కూడా తనలాగే కష్టపడుతుందని మనస్ఫూర్తిగా నమ్మింది. పాపం పిచ్చుక. రోజులు గడుస్తున్నాయి. పిచ్చుక తన గూడువైపు చూసుకుంది. ఏమో, అసంపూర్తిగానే ఉంది. వెంటనే అమాయకంగా కాకి దగ్గరికి వెళ్ళి అడిగింది. అప్పుడు బయటపడింది కాకి అసలు స్వరూపం. ఏమాత్రం జాలి లేకుండా, ఏమో, నువ్వు సరిగ్గా కష్టపడలేదేమో, అది నీ కష్టం, నీ ఫలితం, నువ్వు తెచ్చిన వాటిని నేనేమి వాడలేదుగా అని ముఖంమీదే చెప్పేసింది. ఆ మాటలు విన్న పిచ్చుక గుండె బద్దలైపోయింది. నిజం తేల్చిన తుఫాను, నీటిలో కొట్టుకుపోయిన స్నేహం. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ప్రకృతి తన ప్రళయాన్ని చూపించింది. ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. అడవినొక భయంకరమైన తుఫాను చుట్టుముట్టింది. హోరున గాలి, కుండపోత వర్షం, అడవి మొత్తం గజగజ వణికిపోయింది. ఇది వాళ్ల గూళ్లకు మాత్రమే కాదు, వాళ్ల స్నేహానికి కూడా అస్సలైన పరీక్ష సమయం. అనుకున్నదే అయ్యింది. ఆ పెనుగాలికి, ఆ ప్రళయానికి పిచ్చుక కట్టుకున్న ఆ బలహీనమైన అసంపూర్తి గూడు తట్టుకోలేకపోయింది. అచ్చం ఆకులా గాల్లో కొట్టుకుపోయి ముక్కలైపోయింది. పాపమా చిన్న పిచ్చుక ఆ కుండపోత వర్షంలో తడిసి ముద్దవుతూ, చలికి గజగజ వణికిపోతూ ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయంగా మిగిలిపోయింది. ఇక దానికి మిగిలిన చివరి ఆశ తన స్నేహితురాలైన కాకి. వణుకుతూనే కాకి గూడు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. స్నేహితురాలా, దయచేసి ఈ ఒక్క రాత్రికి నాకు నీ గూట్లో చోటివ్వు. నా గూడు కూలిపోయింది. ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను అని చాలా దీనంగా బ్రతిమాలింది. కనీసం ఇప్పుడైనా తన స్నేహితురాలు జాలిపడుతుందని చివరి క్షణం వరకు ఆశపడింది. కాని కాకి మనసు కరగలేదు.
తన క్రూరత్వాన్ని, తన స్వార్థాన్ని 100% బయటపెట్టింది. నిన్ను లోపలికి రానివ్వను, నువ్వు సరిగ్గా కష్టపడి ఇల్లు కట్టుకోలేదు, నా ఇల్లు నాకే సరిపోతుంది అని ఖరాఖండిగా చెప్పి ముఖం మీదే తలుపు వేసేసింది. అంతే, ఆ ఒక్క దెబ్బతో వాళ్ల స్నేహం అక్కడితో సమాధి అయిపోయింది. విధి ఆడిన వింత నాటకం. కర్మ, దాని ఫలితాలు. కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. ఇప్పుడు అస్సలు ఆట మొదలైంది. విధి రంగంలోకి దిగింది. మోసానికి, నిజాయితీకి, వాటికి దక్కాల్సిన ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఎందుకంటే కర్మ అనేది ఎవ్వర్నీ వదిలిపెట్టదు కదా. స్నేహితురాలు చేసిన మోసానికి పిచ్చుక మనసు విరిగిపోయింది. కాని అది ధైర్యం మాత్రం కోల్పోలేదు. ఏడుస్తూ కూర్చోలేదు. ఆ కుండపోత వర్షంలోనే తనమీద తనకున్న నమ్మకంతో, దొరికిన గడ్డి, ఆకులతో తనకు తానుగా ఒక చిన్నదైనా సరే చాలా గట్టి గూడును కట్టుకుంది. తనను తాను కాపాడుకుంది. ఇక్కడే అసలు ట్విస్టుంది. కథ పూర్తిగా రివర్స్ అయింది. ఒకవైపు పిచ్చుక తన సొంత కష్టంతో, నిజాయితీతో కట్టుకున్న ఆ చిన్న గూడు తుఫానుకు చిన్న దెబ్బ కూడా తగలకుండా నిలబడింది. కాని మరోవైపు మోసంతో పిచ్చుక కష్టాన్ని దొంగిలించి కట్టిన కాకి పెద్ద భవంతి ఉంది కదా, అది ఆ పెనుగాలికి తట్టుకోలేక అచ్చం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఇప్పుడు సీన్ మారింది. ఇల్లు, అహంకారం అన్నీ కోల్పోయిన కాకి ఆ వర్షంలో తడుస్తూ నిలబడింది. సిగ్గుతో, పశ్చాత్తాపంతో దాని తల దించుకుంది. దూరంగా, వెచ్చగా, సురక్షితంగా ఉన్న పిచ్చుకగూడువైపు చూస్తున్నప్పుడు దానికి అసలు విషయం అర్థమైంది. తనని నాశనం చేసింది ఆ తుఫాన్ కాదని, తన స్వార్థమే అని. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు. ఇవి నేటికీ నిలిచే సత్యాలు. సరే, కథతో అయిపోయింది. కాని ఈ కథ మనకు కొన్ని జీవితకాలం గుర్తుండే పాఠాలు నేర్పుతుంది. ఇవి కేవలం కథలోని నీతివాక్యాలు మాత్రమే కాదు, మన నిజ జీవితాలకు కూడా అన్వయించుకోవలసిన నిజాలు. ముఖ్యంగా 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మొదటిది, స్వార్థం వల్ల మనకు తాత్కాలికంగా ఏదో లాభం వచ్చినట్టు అనిపించొచ్చు, కాని చివరికి దాని ముగింపు చాలా దారుణంగా ఉంటుంది, కాకిలాగా. ఇక రెండోది, అసలైన స్నేహం ఏంటో మనకు కష్టకాలంలోనే తెలుస్తుంది. మంచిగా ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. ఇక మూడో, అతి ముఖ్యమైన విషయం, మోసంతో కట్టిన పెద్ద పెద్ద భవంతుల కన్నా నిజాయితీగా మన కష్టంతో కట్టుకున్న చిన్న గుడిసే ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏది ఎక్కువ విలువైనది? స్నేహితులు ఎవరూ లేని ఒక పెద్ద భవంతినా, లేక నమ్మకమైన స్నేహితులతో పంచుకునే ఒక చిన్న గూడా? ఈ కథ విన్నాక మన జీవితంలో అసలైన సంపద డబ్బు, ఆస్తి కాదని, బంధాలు, నమ్మకమని మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి.